రామచంద్ర స్వామిని మనసారా ప్రార్థన చేసుకోండి. మనసారా ప్రార్థన చేసుకొని ఆయన కోసం రామాలయము నిర్మించాలని సంకల్పం చేసుకున్నాము. ఊరి గ్రామ ప్రతిష్టాదులందరూ కూడా వారి వారి దిక్కానుసారంగా భగవంతునికి తోడ్పడి పత్రం పుష్పం ఫలం తోయం, ఎవరికి ఎంత శక్తి ఉందనేది కాదు, కానీ శక్తి లేని వాడు ఒక బోలెడు ఇసుకైనా మోసైనా భగవంతుని సేవ చేస్తే ఆ రుణాన్ని మనము తీర్చుకున్నట్టు అవుతుంది. మానవునికి విశేషంగా 3 రుణాలతో మానవుడు కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. రుణం అంటే అప్పు ఒకటే కాదు, జీవితంలో ఉన్నటువంటి యొక్క 3 రుణాలు. ఈ రుణం ఏమప్పా అంటే, ఒకటి తల్లిదండ్రుల రుణం. మనకి ఈ జన్మనిచ్చిన దానికి తల్లిదండ్రుల యొక్క రుణం అంతా కూడా మనము తీర్చుకుంటూ ఉండాలి. వాళ్ళు మంచివాళ్ళు కానీ చెడ్డవాళ్ళు కానీ ఏదో ఇబ్బందుల్లో ఉంది ఏదైనా కానీ మనకు ఉంది అనేది వాళ్ళని పక్కన పెట్టే పని చేయకూడదు. రుణం తీసుకోకుండా పోతే జీవితంలో మనం పైన వెళ్ళిన తర్వాత అయినా కూడా ఆ రుణం అనేది విముక్తి కాక మనం అనేక బాధలు పడతాం. కాబట్టి ఈ తల్లిదండ్రి రుణం అనేది చాలా విశేషమైనది. రెండో రుణం ఏమప్పా అంటే ఋషి రుణం. ఋషులు అంటే ఎవరైనా కానీ మనం అడుక్కుండే వాళ్ళు వస్తుంటారు, అమ్మా అంత అన్నం పెట్టమ్మా అని. అటువంటి వాళ్లకు దానము ధర్మము చేసి మనం చేయడం అనేది ఋషి రుణం. మూడో రుణం అనేది దేవతా రుణం. దేవతా రుణం అనేది మనకు చాలా విశేషమైనది. ఇప్పుడు ఈ ఊర్లో ఈ రామాలయం కట్టాలని భగవంతుని యొక్క సంకల్పం. ఆ సంకల్పం ఎప్పటి నుంచినో ఉంది, కానీ ఆ భగవంతుని మీ యొక్క ఈ సంకల్పంలో కట్టాలని అందరికీ కూడా మనసు వచ్చింది, కట్టదాం. ఆ దేవతా రుణాన్ని మనం ఎట్లా తీసుకుంటామప్ప అంటే, ఎంత ఉంది అని కాదు, శక్తానుసారముగా మనము పని చేస్తున్నాము. ఇప్పుడు ఉండేవాడు ఇస్తూ ఉంటాడు, లేనివాడు ఏదో మోస్తూ ఉంటాడు, అందరిది కూడా సేవే. దేవతా దగ్గర అందరికీ కూడా సేవే. వెంకటేశ్వర స్వామికి అడిగినారంట, అయ్యా నువ్వేమో అప్పులు చేసినావయ్యా, నీ అప్పులు ఎప్పుడో తీరిపోవు కదా, కోట్లు ఎత్తుగా చేస్తున్నారు ఉండిలో, ఇంకెప్పుడు తీరేదయ్యా నీది అని చెప్పి అన్నారంట. అప్పుడు భగవంతుడు చెప్పినాడు వెంకటేశ్వర స్వామి, అయ్యా నా అప్పు తీరాలంటే వాళ్ళు వేసే ₹1 డబ్బులు అది పాపి సొమ్ము, నాకు అవసరం లేదు. వాడు కష్టపడి మోసి ₹10 ఎతకొచ్చి నాకు వేస్తే ₹9.09 రుణాన్ని వానికి ఇచ్చేసి 1 పైసా భాగం మాత్రమే నేను తీసుకుంటున్నా. ఆ పైసా భాగం తీసుకుంటే నాకు ఎన్ని రోజులు రుణం తీరుతుంది? నాకు ఈ యొక్క ఈయన దగ్గర నాకు ఎప్పుడు తీరేది? కాబట్టి నాకు ఆ ₹1 డబ్బు నాకు అవసరం లేదు. వాళ్ళకు ఉండి వేస్తున్నారు ఇష్టానుసారం, అంతేగాని నేను ఆ రుణాలు తీసుకోలేదు అని చెప్పినాట భగవంతుడు. కాబట్టి నాకు ఉందా చూపించుకోవడం కాదు, భగవంతుని దగ్గర మనము ఏం చేస్తున్నామప్ప అంటే, నాకు 10,00,000 ఇస్తున్నాను, ఈ పొద్దున నేను 10,000 ఇచ్చినా, ఈ పొద్దున నేను పార తెచ్చినా, ఈ పొద్దున నేను గడార తెచ్చినా అనేది మాత్రము వదులుకోండి. భగవంతుని సేవలో
మీరు ఏమి చేస్తున్నారో భగవంతునికి మీకు మాత్రమే ఆ సేవా దృక్పథం అనేది మీకు తెలియాల. తెలిస్తే మనం రుణాన్ని తీర్చుకున్న వాళ్ళం అవుతాం. నేను 1,00,000 రూపాయలు ఇస్తామన్నా, మన 50,000 ఇస్తే దేవునికి పంచి తెచ్చిస్తే ఇవన్నీ అనుకుంటూ ఉంటే దేవుడు అది తీసుకోడు, ఆ సొమ్ము తీసుకోడు దేవుడు. మనం ఏమైనా మనసారా ఈ చేసే యొక్క మనం ఇచ్చే దానము ఈ చేతికి తెలియదు, ఈ చేతితో ఇచ్చే దానము ఈ చేతికి తెలియదు. కాబట్టి అటువంటి దాన ధర్మాలు చేయడమే మన యొక్క దేవతల యొక్క రుణం. కాబట్టి మీరందరూ కూడా ఈ భక్తి శక్తానుసారంగా ఈ దేవాలయం కట్టాలని సంకల్పించుకున్నారు. మంచి జరిగి ఆ భగవంతుడు అన్ని విధాలా రాముడు కాపాడుతాడు. రాముడు సర్వాంతర్యామి. మనం ఎప్పుడైతే రాముడికి మనసారా ధ్యానము పూజాన్ని చేస్తామో అన్ని విధాలా కాపాడుతాడు. కొంతమంది అంటూ ఉంటారు రాముడు కష్టాలు పడినారని. కష్టాలు పడినది కాదు, ఆయన పూర్వజన్మ సుకృత ఫలితంగా ఆయన వనవాసం పోయినాడు అంతే 14 ఏళ్ళు. అంతేగాని కర్మ ఫలితం అది. మరి ఇప్పుడు ఇది కూడా మనం దేవాలయం కట్టాలని మనం నిర్ణయించినది 5 ఏళ్ళేందో 6 ఏళ్ళేందో 10 ఏళ్ళేందో, కానీ కర్మ ఫలితం వల్ల పని జరగదు. అది ఎప్పుడు జరగాలో అప్పుడే జరగాల. కాబట్టి ఆ రాముని మనసారా ప్రార్థన చేసుకొని అందరూ కూడా ఈ దేవాలయాన్ని నిర్మిస్తున్నాము. అందరి దగ్గర శక్తానుసారంగా భగవంతుడు డబ్బు రూపేణ సమర్పణ చేసి ఈ దేవాలయాన్ని దినదినము అభివృద్ధి కలిగి మనమందరము కూడా ఈ గ్రామ భక్తాదులందరూ కూడా ఈ రుణం మనకిచ్చిన ఈ గ్రామంలో జన్మించిన దానికి రాముడి రుణాన్ని తీర్చుకుందామని అందరూ కూడా భగవంతుని మనసారా ప్రార్థన చేసుకోండి. శక్తానుసారంగా ఆ భగవంతునికి పూజ చేసుకుంటున్నామని అందరూ కూడా మనసారా ప్రార్థన చేసుకోండి. జయ రమారమణ గోవింద రామచంద్ర మహారాజ్ కి, రామచంద్ర మహారాజ్ కి, రామచంద్ర మహారాజ్ కి. ఆవాధర్మదేవతావృత్యర్థం సంకల్పిత ప్రకారేణ పూజాకాలః స్వస్తి పుణ్యాహవాచనం కర్మ కరిష్యే. ఓం పుణ్యాహం దీర్ఘామాయురస్తో సోమనస్తమస్తో అక్షతం చారిత్రం శాస్త్రో గంధాపాదాయుష్యమస్తు పుష్పాణి పాంగో తాంబూలాని పాంతో భగవీజాతో యం కృత్వా సర్వవేద యజ్ఞక్రియా సమారంభాః ఓంకారమాలిం కృత్వా భవదనే స్వస్తిం పుణ్యం పుణ్యాగవాచ్యతే వాచ్యతే భద్రం కర్ణే విశ్వయావ దేవాః భద్రం పస్తే మాష్టమే నిద్రాః శరీరంగై గంగా నదీ దేవతాభ్యో నమః.
సంప్రోక్ష మళ్ళా పసుపు చేసేయండి. పుష్పమాలికాను పుష్పం పుష్పమాలికాను సమపూజాంచకరిష్యే. ఓం సూర్యాయ నమః, చంద్రాయ నమః, అంగారకాయ నమః, బుధాయ నమః, బృహస్పతయే నమః, శుక్రాయ నమః, శనేశ్వరాయ నమః, రాహువే నమః, కేతువే నమః, ఇంద్రాయ నమః, అగ్నయే నమః, ఇంద్రాయ నమః, అగ్నయే నమః, యమాయ నమః, నిరుణతే నమః, వరుణాయ నమః, ఆదుకునే ప్రభువయ్య అయోధ్యరామయ్య. ఈశాన్యాయ నమః. ఆవాస సర్వదేవతాభ్యో నమః. ధ్యానషోడశోపచార పూజాం సమర్పయామి. మహాలక్ష్మీ దేవతా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్య అయోధ్యరామయ్య. చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య. చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య. కోకెలు తీర్చే వాడయ్య కోదండ రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. నమస్కారాన్ని సమర్పయామి. కూడా భక్తిగా శంకుస్థాపన చేస్తున్నాము. దినదినము అభివృద్ధి కలిగి ఆ రాముడి యొక్క అనుగ్రహం కలిగి మేమంతా కుటుంబమంతా కూడా చల్లగా ఉండాలని భగవంతుని ద్వారా జ్ఞాపకం చేసుకోండి. దేవతా ప్రీత్యర్థం పూజాకారః పూజాం సమర్పయామి. అందరూ కూడా ఇక్కడ అక్షంతలు వేసేసి నమస్కారం చేసుకోండి. అక్కడి నుంచి కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః. తెల్లవారుతో చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య. తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా. మధులో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య. ఆదిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా. అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ. సాకలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా. కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. ఫ్లాగ్ బాగుంది. బస్ ఏం కొట్టినవారు భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం. భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం. భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనయా. సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించనయా. పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో. సీతారాములు జలకము దాటిన శేషతీర్థమదిగో. రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా. భక్తితో నదిగా మారిన శబరిదేనయ్యా. శ్రీరామ పాదములు నిత్యం అడిగే
ఈ క్షేత్రం తీర్థం దర్శించిన ఓ శంకర హర జన్మధన్యమయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా చేయూతనిచ్చే వాడయ్యా మా సీతారామయ్యా కోటలు తీర్చే వాడయ్యా కోదండ రామయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా భరత శత్రుఘ్న హనుమత్ సమేత రామచంద్ర స్వామి దేవాలయ నూతన ప్రారంభోత్సవ కాలే సంకల్పిత ప్రకారేణ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః సమర్పయామి భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక తల్లివి నీవే తండ్రివి నీవే దాతవు నీవే దైవము నీవే దశరథ రామ గోవింద మమోదయ జూడు పాయి ముకుంద దశరథ రామ గోవింద దశముఖ సంహార ధరణి జపతి రామ శశిధర పూజిత శంఖ చక్రధర తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు ఒక తోడుగా భగవంతుడు మును చక్రధారి చంతనే ఉండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి
पाहि राम प्रभो पाहि राम प्रभो पाहि राम प्रभो राम श्रीराम राम रघुराम నీవు మా తోడుంటే చాలయ్యా స్వర్గమే కిందకి రాదా రామయ్యా ఊరంతా బాగుండాలి నిన్నే నిన్నే కొలిచేమయ్యా రామ శ్రీరామ సీతారామ చూపిని మహిమ మదిలో అసురాలిని మా పదర మదమత్సర క్రోధములే మా నుంచి తొలగించి సుగుణాలను కలిగించి హృదయాలను వెలిగించి మా జన్మము ధన్యము చేయుమురా